వావ్, వేగస్ ట్రిప్ చూసారా? నైట్ టైం ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ వేగస్ సైన్ $2 బిలియన్ పియర్. సో ఇదొక్క కెసినోలోనే గాయస్. హోటల్ రూమ్ నుంచి బయటికి రాగానే సో ఫైనల్లీ ట్రై చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఇంకా. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హే గాయస్, ఇప్పుడే రెడీ అయ్యి మళ్ళీ వేటకి వెళ్తున్నాం. సో నిన్న టాకో ఎల్ పాస్టర్ ట్రై చేసాం కదా. సో ఇప్పుడు ఎల్గాడో టాకోస్ ట్రై చేయాలనుకుంటున్నాం. ఇది చాలా చాలా ఫేమస్ అనమాట వేగస్లో. సో ఇదొక్క కెసినోలోనే గాయస్. హోటల్ రూమ్ నుంచి బయటికి రాగానే నీకు మంచి వ్యూస్. సో మాకు ఎదురుగానే ఈ పిరమిడ్స్, ఈ మమ్మీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడి నుంచే మనకి కెసినోస్ అన్నీ నడిపిస్తున్నాడు. చూసారా అసలు? సూపర్ వ్యూ కదా. అటు ఇటు కూడా ఉన్నాయి. మొత్తం పిరమిడ్ స్ట్రక్చర్లోనే కట్టారు ఇది. సో సేమ్ పిరమిడే అనమాట, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో అలా హోటల్ నుంచి ఎల్గాడోకి వెళ్తుంటే మనము ఈ స్ట్రిప్ పైన వెళ్తాం అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ స్ట్రిప్. మొత్తం అన్ని ఫేమస్ కెసినోస్, పెద్ద పెద్ద కెసినోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. చూసారా స్పియర్? ఇది కట్టడానికి ఆల్మోస్ట్ 2.3 బిలియన్ డబ్బులు అయ్యాయి అండ్ ఎన్నో ఇయర్స్ పట్టింది. ఒక్కసారి దీని లోపలికి వెళ్తే మాత్రం చాలా చాలా సర్ప్రైజ్ అవుతారు. చాలా పెద్ద జైంట్ స్క్రీన్ ఉంటుంది. సో ఎవ్రీబడి షుడ్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ మ్యాజిక్ వన్స్. మళ్ళీ సెకండ్ టైం మనకి బోర్ కొడుతుంది, కానీ ఫస్ట్ టైం మాత్రం ఇట్ గివ్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఈ స్పియర్ స్పెషాలిటీ ఏంటంటే మనము టికెట్ బుక్ చేసుకొని ఆ షోస్ అటెండ్ అవ్వాలన్నమాట. ఆల్మోస్ట్ లైక్ $110 నుంచి స్టార్ట్ అవుతాయి టికెట్స్. ఇట్స్ ఎ బిగ్ జైంట్ స్క్రీన్ అనమాట అండ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తారు. ఏ గాయస్, ఇప్పుడే టాకోస్ ఎల్గాడో ట్రై చేద్దామని వచ్చాము. సో ఎప్పటి నుంచో మా ఫ్రెండ్స్ చాలామంది ట్రై చేయమని చెప్పారు. సో టాకోస్ ఎల్గాడో, సో ఒకసారి వెళ్ళి ఇప్పుడు అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పుడే వెళ్తుంటే ఇక్కడ ఒక ల్యాంబో ఉంది గాయస్. ల్యాంబో అంటే ఎవరికైనా అర్థం అవుతుందా? సో ఇది ఎగ్జాక్ట్గా రిసార్ట్స్ వరల్డ్ ఎదురుగా ఉంటుంది. అదే అనమాట ఈజియెస్ట్ ల్యాండ్ మార్క్. సో చూసారా, ఇది పక్కనే పార్కింగ్ చాలా లిమిటెడ్ పార్కింగ్ ఉంటుంది. సో మీకు దొరకకపోతే నియర్ బై ఎక్కడన్నా పార్క్ చేసుకొని రావాలి. అండ్ పెయిడ్ పార్కింగ్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. సో చూసి ఇప్పుడే టాకోస్ ఎల్గాడోకి వచ్చాము, లోపలికి వెళ్తున్నాం. ఇలా ఉంది, అది ఎక్సైటెడ్? ఎప్పటి నుంచో అంటున్నావు కదా ట్రై చేయాలి అని. సో ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉందో. సో ఆల్మోస్ట్ నేను క్యూలో 30 మినిట్స్ నుంచి నిలబడి ఉన్నాను. అస్సలు కదలట్లేదు. ఇక్కడ దానికి సపరేట్ క్యూ అనమాట. టాకోస్కి సపరేట్ క్యూ అండ్ ఫ్రైస్ ఆర్డర్ చేసే వాళ్ళకి సపరేట్ క్యూ అండ్ ఇంకేదో కొన్ని పేర్లు ఉన్నాయి, అది ఇంగ్లీష్లో కూడా లేవు. సో నాకు అర్థం కావట్లేదు, బట్ చాలా జాగ్రత్తగా చూసి ఆర్డర్ చేయాలి ఇక్కడ. సో నేను 4 టాకోస్ ఆర్డర్ చేశాను అనమాట. సో అక్కడ ఏంటంటే ఆ మీట్ చూసారా, ఆ మీట్ అలా గ్రిల్ చేస్తూనే ఉంటారు. సో గ్రిల్ చేసిన తర్వాత వాడు దాన్ని కట్ చేసి మనకి మన టాకోస్కి ఎంత మీట్ కావాలో అంత ఇస్తాడు. అస్సలు ఈ మీట్ ఉంటుంది, నేను చెప్తున్నా కదా, మీరు నమ్మరు. ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తారు. 30 మినిట్స్ కాదు, 1 అవర్ అయినా కూడా వెయిట్ చేస్తారు. సో ఇవి వచ్చి టాకోస్ అనమాట. ఇది వచ్చి వ్యాంపీరో, ఇవి వచ్చి టాకోస్. ఏం టాకోస్? అల్ పాస్టర్. ఓకే, వాట్ అబౌట్ దిస్? ఇది వచ్చి వ్యాంపీరో. ఓకే గైస్, సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ టేస్ట్ ద టాకోస్ అట్ ఎల్గాడో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎల్గాడోలో తినాలని. ప్రతిసారి వస్తాం వేగస్కి, ఒక ఎన్నిసార్లు వచ్చినా దీనికి ముహూర్తం రాలేదు. Big thumbs up. Big thumbs up.
చాలా చాలా బాగున్నాయి గ్యాస్. వాడు అంతసేపు నుంచి గ్రిల్ చేస్తున్నాడు కదా, ఆ మీట్ గ్రిల్ చేసి చేసి అసలు ఎలా ఉందంటే వెళ్ళిపోతుంది నోట్లో. అసలు అస్సలు మిస్ చేయొద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం లెమన్ వేసుకుంటున్నా. కొంచెం హాట్ సాస్ కూడా వేసుకుంటున్నా. చాలా చాలా బాగున్నాయి కదా నిజంగా. బయట జనాలు చెప్పిన హైప్ నిజమే. మీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అందుకే నైట్ 12 గంటలకు కూడా పొటాటోస్ కోసం చూడండి ఒకసారి ఆల్ ద వే టు ద కిచెన్, ఆల్ ద వే. అండ్ ఇలా లైన్స్ లో ఒక 4 ఉన్నాయి. అసలు ఎవరు పేమెంట్ చేస్తున్నారో ఎవరు పేమెంట్ చేయట్లేదో కూడా అర్థం కాదు పరిస్థితిలో ఉంది. అది కూడా ఏంటంటే ఫస్ట్ మనం లైన్లో ఉండి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఫుడ్ మన చేతికి ఇచ్చాక మనం వెళ్ళి బిల్ చేయించుకుంటాం. సో వాళ్ళకి ఎంత నమ్మకమో చూసారా కస్టమర్స్ పైన. సో నేను ఇన్న రూమర్ ఏంటంటే వాడు ఈ ప్లేస్ కోసమే ఎన్నో వేల డాలర్లు కడతాడంట రెంట్. I heard it like 40 to 50,000 monthly pay చేస్తారు. అండ్ వాడికి ఆ డబ్బులు విత్ ఇన్ నో టైం వచ్చేస్తాయి. Imagine monthly ఒక 40 to 50,000 రెంట్ పే చేస్తున్నారు అంటే like how much he is making the money in a month. I can't imagine. This place is a bomb. If you love tacos, please do visit Elgado, Tacos Elgado. ఫర్ ద ఫస్ట్ టైం నేను అక్కడ క్యూలో ఉన్నప్పుడు మళ్ళీ నాకు నచ్చితే మళ్ళీ నేను ఇంతసేపు క్యూలో నిలబడాలా అని చెప్పి ఇంకొక ఐటెం కూడా ఆర్డర్ చేసుకున్నా. అయినా ఎల్ పాస్టర్ వెళ్ళాం కదా, దానికంటే దిస్ ఇస్ 100 ఇది times చాలా చాలా బాగుంది. 100 times better. Wow. టార్టియాస్ కూడా మన ముందరే మేక్ చేస్తున్నారు. టార్టియాస్ కానీ ఫ్రమ్ ద డో ప్రెసింగ్ నుంచి, ఫ్రమ్ ద గ్రిల్ మొత్తం ఇక్కడే చేస్తున్నారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీకు అర్థమైపోతుంది అసలు ఆ మీట్ కానీ మీ నోట్లో పడితే ఒక బైట్ ఇంకా యూ కాంట్ రెసిస్ట్ అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకో 2 కూడా తినగలుగుతాను నేను ఈజీగా అని. ఇలాంటి చిన్న చిన్న మీన్ ఇలా ఫేమస్ అయిన వాళ్ళు చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్లో ఏంటంటే నీకు డబ్బులు ఎక్కువ ఉంటే నువ్వు లైన్ క్రాస్ చేయొచ్చు, లైన్ స్కిప్ చేయొచ్చు అండ్ రిజర్వేషన్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నీకు డబ్బులు ఉన్నాయా అయితే నువ్వు రిక్షా పూరా ఇట్లా ఎవరు చూడరు. ఎవరైనా సరే లైన్లో వెయిట్ చేయాల్సిందే, ఈ టాకోస్ కోసం ఎదురు చూడాల్సిందే.
అవేంటి అవి బీట్రూట్సా? రాడిష్, శానిటీ రాడిష్. యూజువల్లీ టాకోస్ లావణ్య ఫస్ట్ ఫినిష్ చేసేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నా టాకోస్ ఫినిష్ అయిపోయాయి ఆల్మోస్ట్. సో అంత బాగా నచ్చాయి. నాకు మెక్సికన్ ఫ్రెండ్స్ ఉంటారనమాట, క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు లిటరల్ ఏం ఆర్డర్ చేయాలో కూడా మాకు మా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టారు. అదే ఆర్డర్ చేసాం అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. కానీ అసలు ఫ్రైస్ వస్తున్నాయి. అందుకే నేను వాటికి ఏంటంటే పెద్ద పెద్ద మెనూస్ ఉండవు, చిన్న మెనువే ఉంటుంది. అండ్ మన ఆల్రెడీ తిన్న వాళ్ళు సజెస్ట్ చేస్తారు కదా, అవి ట్రై చేయండి. సో డెఫినెట్లీ నచ్చుతాయి మీకు. థ్యాంక్ యూ. సో ఇప్పుడే కార్న్ ఆసాడా ఫ్రైస్ కూడా వచ్చేసాయి మాటల్లోనే. ఇది అయిపోయాక దానికి వెళ్తాం. ఎలా ఉంది? యా, గ్రిల్డ్ చాలా బాగుంది. పేర్లు కూడా అన్ని ఫస్ట్ టైం వింటున్నా, కొత్త కొత్తగా ఉన్నాయి. కానీ ఏది తిన్నా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈవెన్ ఇది కూడా జస్ట్ ఆ మీట్ కోసమే అనుకుంటా జనాలు అందరూ వచ్చారు. ఇవి వచ్చి మన మెక్సికన్ ఐస్ క్రీమ్స్ అనమాట. సేమ్ మన ఇండియాలో లాగా ఈ పుల్ల ఐస్లు, కలర్ కలర్ ఐస్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో నాకైతే అసలు తినాలి అనిపించింది. కానీ అప్పటికే నైట్ 1 అయింది, ఇంకెందుకులే కోల్డ్ వస్తుందని చెప్పి తినలేదు. బట్ ఇంతకుముందు ట్రై చేశాను, చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్లీ ట్రై చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము ఇంకా. సో నేను 2 కూడా తీసుకెళ్తున్నాను, కార్న్ ఆసాడా ఫ్రైస్. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. The must try carne asada fries and al pastor tacos at Elgato, Las Vegas. ఓకే గాయస్, అయిపోయింది. టాకోస్ తిన్నాము, హ్యాపీ. సో ఇంకా వెళ్ళి పడుకోవాలి, టైం 2 అయింది. సో అందరికీ బాయ్.